ఈ శుక్రవారము మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని వాక్యానికి ఎవరైతే చోటిస్తారో వారికి హృదయములు దేవుడు బలపరుస్తాడు. మీ ప్రతి అవసరత కూడా దేవుని యొక్క సన్నిధిలో తీర్చబడుతుందనే విషయాన్ని మర్చిపోకండి. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము జ్ఞానిద్దాము. లోక సువార్త 18వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చదువుకుంటే, ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయములకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకరి సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. రెండవదిగా, వారమునకు 2 మారులు ఉపవాసం చేయించు నా సంపద అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాన్ని తనలో తాను ప్రార్థించుచుండును. ఇది ఒక వ్యక్తి చేస్తున్న యొక్క ప్రార్థన. రెండవ వ్యక్తి చేస్తున్న యొక్క ప్రార్థన కూడా మనము చదువుకున్న 13వ వచనము. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపునైన నన్ను కరుణించమని పలికెను. రెండో వ్యక్తి చేస్తున్న యొక్క ప్రార్థన. ఈ శుక్రవారం ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ఫాస్టింగ్ ప్రేయర్లో దేవుని యొక్క సన్నిధిలో ఎంతమంది అయితే మనము కనిపెడుతున్నామో, మనము ఎలాంటి ప్రార్థన కలిగి దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి, ఎలాంటి యొక్క ప్రార్థన మనం చేస్తే దేవుడి నుంచి మనము మేలు పొందుకుంటాము, ఎలాంటి యొక్క ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు అన్న ఆలోచనకు మనం వస్తే, ఇక్కడ 2 ప్రార్థనలు మనకు కనబడుతున్నవి. ఒకటి పరిచయుడు చేస్తున్న యొక్క ప్రార్థన, 2 సుంకరి చేస్తున్న యొక్క ప్రార్థన. మనం మొదటి ప్రార్థన విన్నాం కదా, పరిచయుడు చేస్తున్న యొక్క ప్రార్థన, హెచ్చించుకునే యొక్క ప్రార్థన, తనలో తాను హెచ్చించుకునే యొక్క ప్రార్థన. ఈరోజు ఎంతమంది ఇలాంటి ప్రార్థన చేయటం లేదు? దేవుని యొక్క సన్నిధిలో నేను 10వ వంతు ఇస్తున్నానని, నేను ధారాళంగా కానుకిస్తున్నానని, నేను దైవ సేవకుడి కుటుంబానికి ఇస్తున్నానని, మందిరానికి ఇస్తున్నానని, పరిచర్యకి ఇస్తున్నానని తనను తాను హెచ్చించుకుంటూ ఉండడం అనేది ఎంతమంది లేదంటారు? మందిరములో ఏదైనా వస్తువు ఇస్తే ఆ వస్తువు ఇచ్చినందుకు 1కి 10 సార్లు చెప్పుకునే వంటి వ్యక్తులు ఎంతమంది లేరంటారు? కానీ దేవుడు ఎలాంటి ప్రార్థనలు అంగీకరిస్తాడంటే లేదని మనము లేఖనాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. మనం దేవుని యొక్క సన్నిధిలో ఎలా ప్రార్థన చేయాలి? తగ్గించుకుని ప్రార్థన చేయాలి. మనం హెచ్చించుకుని ప్రార్థన మనము ఇంత మాత్రం కూడా చేయకూడదు. నీవు ఏ స్థితిలో ఉన్నా సరే, దేవుడు నిన్ను ఆశీర్వదించుకుంది, నువ్వు పై స్థాయిలో ఉన్నా కానీ దేవుని యొక్క పాదాల దగ్గర, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు తగ్గించుకుని జీవించడం అన్నది నేర్చుకోవాలి. రాజులు సైతము దేవుని వాక్యానికి లోబడి తన యొక్క సింహాసనాన్ని విడిచి కిందకు వచ్చి మోకరించి ప్రార్థించేటువంటి రాజులు చాలామంది ఉన్నారు. కాబట్టి మనము ఈ పరలోక రాజుని మనం ఏం చేయాలి? గణపరచాలి. దేవుని యొక్క సన్నిధిలో మనము తగ్గించుకుని ప్రార్థన చేయాలి. కొంతమంది క్రైస్తవులు అనే విషయాన్ని కూడా మర్చిపోయి ఎలా ప్రార్థన చేస్తున్నామంటే, ఈ పరిచయం చేసే యొక్క ప్రార్థన వల్లే మనం చేస్తూ ఉంటాము. హెచ్చించుకునే యొక్క ప్రార్థన. ఎవరైనా ఏదైనా అన్నారంటే మనము ఎలాంటి ప్రార్థన చేయాలి? ఆ వ్యక్తి నాశనం అయిపోవాలని ప్రార్థన చేసేటువంటి వారు చాలామంది ఉంటారు. నేను ఇదివరకే చెప్పాను, బ్లెస్సీ గారు అనేక మంది వ్యక్తుల కొరకు ప్రార్థన చేస్తూ ఉండేవారంట. వారు కాలేజీలో చదువుకునే టైంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడినా వారి కొరకు ప్రార్థన చేయడం అనేది బ్లెస్సీ గారు నేర్చుకున్నారు. కాబట్టి కొన్ని దినాలు అయిన తర్వాత వాళ్ళు మరి తెలుసుకుని మరి దేవుని యొక్క సత్యాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని విని మరి దేవుని యొక్క పరిచయాలు కూడా వాళ్ళు కూడా వాడపడ్డారనే సాక్ష్యం కూడా మనం విన్నాము. కాబట్టి దేవుడు అంగీకరించాలంటే మనం ఎలాంటి ప్రార్థన చేయాలంటే తగ్గించుకునే యొక్క ప్రార్థన మనం చేయాలి. దేవుడు నా ప్రార్థన అంగీకరించాలంటే మనం ఏం చేయాలంటే తగ్గింపు ప్రార్థన కలిగి ఉండాలి. అంగీకారం అన్నది తగ్గింపులో ఎంతో విలువైనది. కయ్యోను ఏబేలుకి అర్పణలో ఎవరు అంగీకరించాడు? దేవుడు.
ఏబెల్ యొక్క అర్పణ అంగీకరించాడు. అంటే కయ్యూనుది అంగీకరించలేదంటే కయ్యూనులో ఏముందంటే హెచ్చించుకునే తనము కయ్యూను జీవితంలో ఉంది కాబట్టి దేవుడు ఆ ప్రార్థన ఆ యొక్క అర్పణ అంగీకరించలేదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ప్రార్థన గురించి మనము చర్చించుకుంటే, ప్రార్థన గురించి మనం ఆలోచన చేస్తే, ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మనం తగ్గించుకుని జీవించాలి. మన యొక్క ప్రార్థనలు కూడా తగ్గింపు అనేది ఉండాలి. దేవునికి లేఖనం మనకి సెలవుస్తుంది. కాబట్టి ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనబడుతూ ఉన్నారు. ఒక వ్యక్తి అయితే హెచ్చించుకుని ప్రార్థన చేస్తున్నాడు, మరో వ్యక్తి అయితే తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నాడు. ఈ దేవుని యొక్క లేఖనం మనకి సెలవిస్తుంది. అయితే ఈ యొక్క పరిచర్య గురించి మన ఆలోచన చేయనక్కర్లేదు, కానీ ఈ సొంకలి గురించి మన ఆలోచన చేస్తే దేవుడు ప్రార్థన అంగీకరించాడు కదా. మన 13వ వచనం కింద నుంచి మనం చదువుకుంటే దేవుడు ఎవరు ప్రార్థన అంగీకరించాడంటే సుంకరి ప్రార్థన అంగీకరించాడు. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో తను తాను తగ్గించుకుని ప్రార్థన చేయడం అనేది నేర్చుకున్నాడు. ఈ సుంకరిక ప్రార్థన దేవుడు ఎందుకు అంగీకరించాడు అని మనం ఆలోచన చేస్తే ఈ సుంకరిక జీవితంలో 3 పాఠాలు మనం నేర్చుకుందాము. ఈ 13వ వచనం మరొకసారి మనం చదువుకుంటే, అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుడుగైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపు నేను నన్ను కరుణింపమని పలికెను. ఈ 13వ వచనంలోనే సుంకరిక జీవితం 3 పాయింట్లుగా నేను పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. మనం శ్రద్ధగా దేవునికి వాక్యాన్ని మనం విందాము. దేవుడు ఎందుకు ఈ సుంకరి ప్రార్థన ఆలకించడాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, మొదటిగా సుంకరి ఏం చేశాడంటే దూరంగా వెళ్ళాడు. అయితే ఈ సుంకరి దూరంగా నిలుచుండి దూరంగా వెళ్ళాడు. దూరంగా ఉండి ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. దూరంగా ఎందుకు వెళ్ళాడు? దేవుని పాదాల దగ్గర నిలిచి ఉండి ప్రార్థన చేయడము నేర్చుకోవాలి. మరి దూరంగా ఎందుకు వెళ్ళాడంటే మనం ఒకసారి ఆలోచన చేస్తే ఆదికాండం 3వ అధ్యాయము 8వ వచనం మనం ఒకసారి చదువుకుంటే, చల్లపోటను ఆదాము అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్టు మధ్యన దాక్కొనగా. అంటే దేవుడు ఆదామును పిలిచినప్పుడు ఎక్కడ నిలిచి ఉన్నాడంటే ఒక చెట్టు చాటును దాగి ఉన్నాడు. అప్పటి వరకు దేవునిగా మరి పాదాల దగ్గర పడి మరి సంతోషించే ఉంటే ఆదాము మరి దేవుడు పిలిచినప్పుడు దూరం ఎందుకు అయిపోయాడంటే, అక్కడ మనం కింద వచ్చిన మనం చదువుకుంటే, దేవుడని యెహోవా ఆదామును పిలిచినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావంటే, అందుకు అతడు నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా నుండిని కనుక భయపడి దాక్కుంటుని అన్నాడు. ఎందుకు దూరం అయ్యాడంటే ఆదాము యొక్క జీవితంలో పాపము నింపబడి ఉన్నది. ఆదాము పాపం చేశాడు కాబట్టి దేవుని ఎదుట నిలవలేక దూరంగా వెళ్ళిపోయాడని మనం దేవుని యొక్క లేఖనం మనకి సెలవిస్తుంది. ఈ సుంకరి మరి ఏం గుర్తించాడంటే దేవుని యొక్క పాదాల దగ్గర ప్రార్థించడం, దూరంగా వెళ్ళాడంటే నేను పాపిని గ్రహించాడు. నేను పాపిని గ్రహించి దేవుడు దూరంగా వెళ్ళి ప్రార్థన చేయడం అనేది నేర్చుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో కూడా మనం ఒకసారి చూస్తే నిర్గమకాండం 20వ అధ్యాయము 18వ వచనం మనం ఒకసారి చదువుకుంటే, ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ ఘోర ధ్వని, ఆ పర్వతము ధూపము చూసి భయపడి తొలిగి దూరంగా నిలిచి మోసేతో ఇట్లనేది, నీవు మాతో మాట్లాడు, మేము విందుము, దేవుడు మాతో మాట్లాడినలా మేము చనిపోదుము. ఇశ్రాయేలు ప్రజలకు ఒక భయం కలిగింది. మోసే నాయకుడు దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అక్కడ మరి ఆ ఉరుములకి, ఆ మెరుపులకి, ఆ ధ్వనికి, శబ్దాలకి ఏమైపోయారంటే భయానికి గురయ్యారు. అంటే ఇశ్రాయేలు ప్రజల్లో ఒక ఆసక్తి అనేది లేదు. ఇశ్రాయేలు ప్రజల్లో దేవునితో సహవాసం చేయాలన్న ఒక పతనం అనేది ఎంత మాత్రం కూడా లేదు. కాబట్టి వాటికి భయపడిపోయి ఏం చేస్తారంటే దూరంగా వెళ్ళి మోసే నాయకుడితో అంటున్నారు, నీవు దేవునితో మాట్లాడు, దేవుడు నీకు ఏదైతే చెప్తున్నాడో అది మాతో మాట్లాడు, మేమేమో మీతో మాట్లాడతాం కానీ దేవునితో మేము మాట్లాడలేము. కాబట్టి వాళ్ళు ఏమైపోయారంటే దూరం అయిపోయారు. అంటే వాళ్ళ యొక్క పాపము వాళ్ళు ఏం చేస్తుందంటే దూరం చేస్తుంది.
కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను కూడా గ్రహించవలసింది ఏంటంటే, దేవుని యొక్క సన్నిధిలో మనం చేస్తున్నప్పుడు మన యొక్క వ్యక్తిగతాన్ని ముందుగా మనం ఏం చేయాలంటే దేవుని ఎదుట బయట పెట్టాలి. మన వ్యక్తిగతాన్ని దేవుని ఎదుట బయట పెట్టకుండా మన పరిచర్యలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, నేను వేల కొద్ది దేవునికి సన్నిధిలో ధనాన్ని ఖర్చు పెడుతున్నాను, దేవుని యొక్క పరిచర్యలో నేను బలంగా వాడబడుతున్నానంటే అది ప్రయోజనం కాదు. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నువ్వు వాడబడుతున్నావు, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నువ్వు పనిలో వాడబడుతున్నావు తప్ప ఆ యొక్క పనును బట్టి నువ్వు ఇచ్చే ధనాన్ని బట్టి నువ్వు వెచ్చించుకుంటే నీ ప్రార్థన ఎలా ఉంటుందంటే పరిచర్య ప్రార్థనగానే ఉంటుంది. నీ ప్రార్థన దేవుడు అంగీకరించడు. దేవుని యొక్క సన్నిధిలో గొప్ప గొప్ప సేవ చేయమని, గొప్ప పని చేయమని, గొప్ప ధనాన్ని కొమ్మరించమని చెప్పటం లేదు. ఎలా కొమ్మరిస్తే ఎలాగ చేస్తేనే వాళ్ళ యొక్క ప్రార్థన వింటాను అంటే కనుక జనాభా సంఖ్యలో ఎలాంటి వారు ఎక్కువ ఉంటారు, జనాభా సంఖ్యలో ఎలాంటి వారు ఎక్కువగా ఉంటారని మనం గ్రహించాలి. కాబట్టి దేవుడు అలాంటి యొక్క ప్రార్థన అంగీకరిస్తాడని అనలేదు, కానీ ఎలాంటి ప్రార్థన అంగీకరిస్తాడంటే దేవుని యొక్క సన్నిధిలో తన్ను తాను తగ్గించుకుని ప్రార్థన చేసే యొక్క ప్రార్థన ఖచ్చితంగా ఆలకిస్తాడని దేవుని యొక్క లేఖలో మనకి సెలవిస్తుంది. మరి ఈ సుంకరి ఎలాంటి ప్రార్థన చేశాడంటే, దూరంగా వెళ్ళాడంటే కారణము తన యొక్క పాపాన్ని గుర్తించాడు. దేవుడి ఎదుట నేను చూడటానికి కూడా అర్హును కాను, దేవునితో మాట్లాడటానికి కూడా నేను అర్హును కాను, ఆకాశం వైపు తేరు చూసి నా కనులెత్తి ప్రార్థించడానికి కూడా నేను అర్హును కాను, కాబట్టి నేను దేవుని ఎదుట ఎలా ఉండాలి అనేది సుంకరి గ్రహించాడు. కాబట్టి దూరంగా వెళ్ళి ప్రార్థన చేయడం అనేది నేర్చుకున్నాడని మనము ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం గ్రహించాలి. ప్రియులారా, మనం దేవుని యొక్క సన్నిధిలో ఎలాంటి ప్రార్థన చేయగలుగుతున్నాము, మన వ్యక్తిగతము దేవుని ఎదుట పెడుతున్నామా? ప్రియులారా, గమనించండి. మనం చేసే యొక్క ప్రార్థన దేవుడు మనకు ప్రతిఫలం ఇవ్వాలంటే మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క ప్రార్థనలు వ్యక్తిగత యొక్క జీవితాలు కూడా సమర్పించాలి. దాచుకోకూడదు, ఏది కూడా దాయకూడదు, ఏది కూడా మనము దాచి దేవుని యొక్క సన్నిధిలో మనము ఎంత మాత్రం కూడా నిలవలేము. కాబట్టి గ్రహించాలి, దేవుడు నన్ను చూస్తున్నట్టు వాడని మనం గ్రహించాలి, దేవుడు వింటున్నాడని మనం గ్రహించాలి. ఎందుకంటే యోబు చెప్తున్న మాటలు ఏంటంటే, నేను నడుచు మార్గము దేవునికి తెలుసని గ్రహించాడు దేవుడు. కాబట్టి దావీదు కూడా అట్టి రీతిగానే ప్రార్థన చేస్తున్నాడు. దేవుని ప్రార్థన చేస్తున్నాడంటే ఉదయకాలం లేచి దేవుని యొక్క సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు, ఉదయకాలం లేచి దేవుని యొక్క సన్నిధిలో స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. తన యొక్క పాపమంతా కూడా ఏం చేస్తున్నాడు, దేవుని యొక్క పాదాల దగ్గర పెట్టి ఒప్పుకుంటున్నాడు, మొరపెడుతున్నాడు. కాబట్టి దేవుడు దావీదుని ఏం చేశాడంటే జ్ఞాపకం చేసుకున్నాడని కూడా మనము గుర్తించాలి. కీర్తన గ్రంథం 22వ అధ్యాయానికి మనం ఒకసారి వస్తే, కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనం మనం ఒకసారి చదువుకుంటే, శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయువాడెవడును లేడు, నాకు దూరముగా నుండకము. అంటే దావీదు చేస్తున్న యొక్క ప్రార్థన ఏంటంటే, శ్రమల్లోనూ ఇబ్బందుల్లోనూ కూడా నాకు సహాయం చేసేటువంటి వారు ఎవరు కూడా లేరు, కాబట్టి దేవా నాకు నీవు దూరంగా ఉండకము. ఎందుకు దావీదు దూరంగా ఉండకము అంటే, దావీదు ఏం చేస్తున్నాడంటే తన యొక్క పాపాన్ని ఒప్పుకుంటున్నాడు, తన యొక్క పాపాన్ని దేవుడి ఎదుట పెడుతున్నాడు. నేను చేసిన ప్రతిదీ కూడా తప్పే ప్రభువా, నన్ను క్షమించండి, ఈ శ్రమంలో నేను ఉన్నా అంటే కారణము నేను చేసే యొక్క పాపమే, నేను చేసే యొక్క తప్పిదమే, కాబట్టి నేను శ్రమంలో ఉన్నాను, కాబట్టి నన్ను ఎవరు కూడా ఆదరించేవారు లేరు, నాకు ఎవరు కూడా సహాయం చేసేటువంటి వారు ఎవరు కూడా లేరు, నీవే నాకు దూరంగా ఉంటే కనుక నన్ను ఎవరు కూడా ఆదరించలేరు ప్రభువా అని తన్ను తాను ఏం చేసుకున్నాడంటే తగ్గించుకుని దేవుని యొక్క పాదాల ఎదుట ప్రార్థన చేయడం అనేది నేర్చుకుంటున్నాడు. 38వ కీర్తన కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. 38వ కీర్తన 21వ వచనం కూడా మనం ఒకసారి చదువుకుంటే, యెహోవా నన్ను విడవకము, నా దేవా నాకు దూరంగా ఉండకము. ఎందుకంటే దేవుడు విడిచాడంటే నీ జీవితము ఎవ్వరు కూడా ఆదరించలేరు. మరి వారి యొక్క సేదరించలేరు, ఇంకా నీ జీవితాన్ని ఎవరు కూడా ఆదరించలేరు, కూడా సహాయం చేయలేరు. ఎందుకంటే దేవునికి గుప్పిలో నీవు ఉన్నప్పుడే, దేవునికి ఆదిలో ఉన్నప్పుడే నువ్వు సురక్షితమైన జీవితం కలిగి ఉండడానికి ఉంటావు. ఎందుకంటే మనం వింటున్నాము సాక్ష్యము, ఆత్మీయ తండ్రి గారు విజయ్ కుమార్ గారు చెప్పబడిన మాటలు. ఆయన
సేవలో వచ్చిన కొత్త దినాల్లో దేవుని యొక్క సేవలో ఏం చేస్తున్నారంటే దేవుని సత్యాన్ని గ్రహించి దేవుణ్ణి వెంబడించడం నేర్చుకున్నారు. నేర్చుకుంటే వారి యొక్క బంధువులు స్నేహితులు ఇలా అన్నారంట, ఏమని అన్నారంటే, నీవు నీ దేవుని ఈ యొక్క యేసును నమ్ముకుంటే కనుక మేమందరం కూడా నిన్ను ఏం చేస్తామంటే మీ కుటుంబాన్ని వెలివేస్తాము, మీ కుటుంబం మీకు ఏ అకేసులు ఉన్నా కానీ మేము ఎవరూ కూడా మీ దగ్గరికి రాము అని ఖండితంగా వాళ్ళు చెప్పేశారు. అయితే విజయ్ కుమార్ గారు మరి ఆ మాటలకి భయపడ్డారా? ఆ మాటలకి ఏమైనా చింత కలిగి ఉన్నారంటే లేదు. ఎందుకంటే ఎవరి చేతిలో ఉన్నారని గ్రహించారు విజయ్ కుమార్ గారు అంటే, నేను దేవుని యొక్క చేతిలో ఉన్నాను కాబట్టి మనుషులు నన్ను విడిచినా కానీ, స్నేహితులు నన్ను విడిచినా కానీ, ఇరుగు పొరుగు అంటూ వారు నన్ను విడిచినా కానీ నా దేవుడు నన్ను విడిచిపెట్టేవాడు కాదని ఒక నమ్మకంతో ఒక అడుగు ముందుకు ప్రయాణం చేశారు. ఈరోజు అనేక మంది ప్రజలకి ఒక మార్గదర్శిగా, ఒక విశ్వాస తండ్రిగా మరి విజయ్ కుమార్ గారు మనందరికీ ఉన్నారంటే ఆనాడు చేసిన మరి త్యాగము, ఆనాడుకి చేసిన తీర్మానము ఎంతో బలమైనదని మనము గ్రహించాలి. ప్రియులారా, దావీదు కీర్తనకారుడు కూడా ఆ రీతిగానే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెహోవా నన్ను విడవకము, ఎందుకంటే ఈ లోకములో నన్ను అందరూ విడిచారు, ఈ లోకములో నన్ను అందరూ కూడా త్రోసివేశారు, నా బంధువులు ఏంటి, నా స్నేహితులు ఏంటి, ఆఖరికి నా యొక్క కడుపు నుంచి పుట్టిన నా కొడుకే నన్ను వెడబాటుగా ఉంటున్నాడు, నా పైన దాడి చేస్తున్నాడు, మరి వీళ్ళందరూ విడిచినా కానీ నాకు బాధ లేదు, కానీ నీవు విడిచి వెళ్ళిపోతే కనుక నేను జీవించలేను ప్రభువా అని దావీదు ప్రార్థన చేయడం అనేది నేర్చుకున్నాడు. అలాంటి ఇక ప్రార్థన దేవుడు ఏం చేశాడంటే మరి ఆలకించాడని కూడా మనం గ్రహించాలి. ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను కూడా గ్రహించాలి, ఈ లోకంలో దేని కొరకు మనం ప్రాకులు ఆడకూడదు, దేని కొరకు కూడా మనం వెతుకులాట ఆడకూడదు. ఎందుకంటే దేవుడే మనకి సహాయకుడు, దేవుడే మనకు కేడుమై ఉన్నాడు కాబట్టి మనం ఏమాత్రం కూడా భయపడనక్కర్లేదు. దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలా ప్రార్థన చేయాలంటే మనం ఒప్పుకోవాలి, మన పాపానికి దూరంగా ఉండాలి, కానీ మనం దేవునికి దూరంగా ఉండకూడదు. మనము ఎలా ఉంటున్నామంటే పాపానికి దగ్గరగా ఉంటున్నాము, దేవునికి దూరంగా ఉంటున్నాము. మనము ఎక్కడైనా ప్రార్థన జరుగుతుందంటే ఆ ప్రార్థనకి మనం దూరంగా ఉంటున్నాము. ఉపవాస కూడికలు జరుగుతున్నాయంటే ఆ కూడికలకి మనం దూరంగా ఉంటున్నాము. నేను అడిగాను ఒక సహోదరుని, అమ్మ ఎందుకు ప్రార్థనకు రావటం లేదంటే ఆదివారం ఒక రోజు వస్తుందంగా సరిపోవటం లేదు అని అడిగింది ఆమె. నిజంగా నాకు ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థం కాలేదు. నిజంగా ఆదివారం దేవుడు మరి ఒక ఆజ్ఞ ఇచ్చారని మరి దేవుని యొక్క సన్నిధికి వచ్చి స్తుతిస్తుందేమో, కానీ ఆ ఆజ్ఞ కూడా దేవుడు ఆ రోజు తీసేస్తే కనుక మేము ఒక దేవుని స్తుతించనక్కర్లేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అయితే మరి మిగతా ప్రార్థనలు అవి ప్రార్థనలు కాదు. దేవుని యొక్క సన్నిధిలో శుక్రవారం దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టే వారంతా కూడా హృదయంకాల్లో, దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టే వారిని ప్రార్థన కూడా హృదయంక వాళ్ళ దృష్టిలో. దేవుని యొక్క సన్నిధిలో శుక్రవారం సమయంలో దైవ సేవకులు ఏంటి, దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టే వారి యొక్క ప్రార్థనలన్నీ కూడా వాళ్ళ దృష్టిలో ఏమైపోతున్నాయంటే అంత వృధా అయిపోతున్నవి, వాళ్ళ దృష్టిలో అలా ఉన్నవి. కానీ మరి వాళ్ళు దేనికి దగ్గరగా ఉంటున్నారంటే దేవునికి దూరంగా ఉండి లోకానికి దగ్గరగా ఉంటున్నారు. కాబట్టి ప్రియులారా, ఈరోజు సంఖ్యని మనకి నేర్పిస్తున్న యొక్క పాఠం ఏంటంటే దేవునికి మనము దగ్గరగా జీవించాలి, పాపానికి మనం దూరంగా ఉండాలి. మనం చేసే ప్రతి పాపము మనం దూరంగా జీవించడం అనేది మనం నేర్చుకోవాలి. 71వ కీర్తన 11వ వచనం కూడా మనం ఒకసారి చదువుకుంటే, దేవుడు వారిని విడిచెను, తప్పించు వారెవరును లేడు, వారిని తరిమి పట్టుకొనుడి అని వారు అనుకొనుచున్నారు. దేవ నాకు దూరంగా ఉండకము, నా దేవ నాకు సహాయముకు త్వరపడి రమ్ము. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఎలాంటి ప్రార్థన చేయగలుగుతున్నావు, దేవుని యొక్క సన్నిధిలో ఎలాంటి ప్రార్థన చేయగలుగుతున్నావు? నిన్ను నువ్వు తగ్గించుకుని దేవుని యొక్క సన్నిధిలో నీ పాపాన్ని దేవుని ఎదుట పెట్టి మనం ఒప్పుకుని మనం ఇప్పుడు ఎలాంటి ప్రార్థన చేయాలంటే నాకు సహాయం చేయడానికి త్వరగా రమ్ము అన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. దావీదు కీర్తనకారుడు ఎలాంటి ప్రార్థనే దేవుని యొక్క సన్నిధిలో తాను తగ్గించుకుని చేస్తున్నటువంటి ప్రార్థనలు ఇవే.
దేవుని ఎదుట తను తాను తగ్గించుకున్నాడు. తను తాను ఒప్పుకొని దేవుని యొక్క పాదాల దగ్గర ప్రార్థిపడుతూ నాకు సహాయం చేసేటువంటి వారు ఎవ్వరు కూడా లేరు. ఎందుకంటే దావీదు ఎంతో ఎంతో వేదనలో ఉన్నాడు, ఎంతో ఇబ్బందుల్లో ఉన్నాడు. ఎవరు కూడా సహాయం చేయలేక పరిస్థితిలో కూడా దావీదు ఉన్నప్పుడు దేవుని పైన ఆధారపడడం అనేది నేర్చుకున్నాడు. తన యొక్క పాపం అంతా కూడా దేవుని యొక్క పాదాల దగ్గర పెట్టి ఒప్పుకొని దేవుని ఎలా ప్రాధేయపడుతున్నాడంటే, నా శ్రమంలో కూడా నువ్వు నాకు సహాయం చేయడం, నీవు తప్ప నాకు మరొకరు లేరు ప్రభువా అని ప్రార్థన చేయటం అనేది నేర్చుకున్నాడు. ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము ఎలాంటి ప్రార్థన చేస్తున్నాము? దేవుని యొక్క సన్నిధిలో మనము తగ్గించుకుని ప్రార్థన చేయగలుగుతున్నామా? మొదటిగా మనం ఏం చేయాలంటే, మనము ఏది కూడా దాచుకోకుండా దేవుని ఎదుట మనము అవన్నీ కూడా బయట పెట్టాలి. అవన్నీ కూడా మనం బయట పెట్టినప్పుడే నీ ప్రార్థన అంగీకరిస్తాడు. మరి కయ్యోను అర్పణ దేవుడు అంగీకరించలేదంటే నిజాయితీగా కయ్యోను లేడు. మరి ఏబేలు తన హృదయపూర్వకమైన అర్పణ అర్పించాడు కాబట్టి ఏబేలకు అర్పణ దేవుడు అంగీకరించాడు. ఈరోజు నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే నీవు హృదయపూర్వకంగా నువ్వు ఒప్పుకుంటున్నావా? నువ్వు హృదయపూర్వకంగా దేవుని యొక్క పాదాల దగ్గర ఏమి దాచుకోకుండా నువ్వు దేవుని యొక్క పాదాల దగ్గర పెడుతున్నావా? మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన ఒక సమస్యను బట్టి మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాము. వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ గారి దగ్గర మనం ఏం చెప్తామంటే, పలానా యొక్క సమస్యని మనం చెప్తాము. అది చెప్పినప్పుడు ఆ డాక్టర్ గారు ఏం చేస్తాడంటే దానికి సంబంధించిన మెడిసిన్ ఇస్తూ ఉంటాడు. లేదంటే నాకు సమస్య ఎక్కడ ఉన్నది నాకు తెలియడం లేదంటే స్కానింగ్ చేస్తారు, మొత్తం బాడీ స్కానింగ్ అంతా చేస్తూ ఉంటారు. లేదని ఏదో ఒక ట్యాబ్లెట్ ఇచ్చాడంటే ఇచ్చేస్తాడు, ఏదో ఒక ట్యాబ్లెట్. దానివల్ల నీ సమస్య తీర్చబడదు. దానివల్ల నీకు ఏదైనా సమస్య తీర్చబడదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఉన్నది ఉన్నట్టుగా దేవుని యొక్క పాదాల డాక్టర్ దగ్గర మనము చెప్పినప్పుడు దానికి తగ్గ మెడిసిన్ ఎలాగైతే ఇస్తాడో, దేవుని యొక్క పాదాల దగ్గర కూడా మనం ఏం చేయాలంటే, నా ప్రార్థన దేవుడు అంగీకరించాలి అని అనుకున్నప్పుడు నువ్వు ఏం చేయాలంటే నీకున్నదంతా కూడా ఏది దాచుకోకుండా దేవుని యొక్క పాదాల దగ్గర పెట్టడం అన్నది మనం నేర్చుకోవాలి. ఏది కూడా దాయకూడదు. నేను అహంకారాన్ని ప్రభువా, నేను దేని విషయంలో కూడా నేను తగ్గించుకోలేదు, దేని విషయంలో కూడా నేను తగ్గించుకోను ప్రభువా. కాబట్టి నీ హృదయానికి నీకు తెలిసినప్పుడు నువ్వేం చేయాలంటే, ప్రభువా ఈ విషయంలో నేను హెచ్చించుకుంటున్నాను, ఈ విషయంలో నేను రాజీ పడలేకపోతున్నాను, కాబట్టి నేను చేస్తున్న తప్పే, నా ఆలోచన తప్పే, నన్ను క్షమించు ప్రభువా అని నీ దేవుని దగ్గర నువ్వు పాదాల దగ్గర పడి నువ్వు ఒప్పుకున్నప్పుడు ఏం చేస్తాడంటే నీ ప్రార్థన అంగీకరిస్తాడు. ప్రభువా నా నోటి నేను కాచుకోలేకపోతున్నాను, దేవుని యొక్క సన్నిధిలో నేను స్తుతిస్తున్నాను, కానీ బయటకు వెళ్ళిపోయిన తర్వాత నా నోటి ద్వారా అనేక మాటలు, చెడు మాటలు మాట్లాడుతున్నాను, దీన్ని నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని నువ్వు దేవుని యొక్క సన్నిధిలో అడిగినప్పుడు దేవునికి సహాయం చేస్తాడు. నీకు ఏదైనా సరే దేవుని ఎదుట ఏదైతే మైనస్ పాయింట్ కనపడుతుందో నీకు నువ్వు పరీక్షించుకొని ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ ప్రార్థన అంగీకరిస్తాడు. కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి పరిచయం వల్లే మనం ప్రార్థన చేస్తే, నేను 10వ భాగం ఇస్తున్నాను, నేను సేవ చేస్తున్నాను, నేను పరిచయంలో వాడబడుతున్నాను, నేను ఏ ప్రార్థనకి మారటం లేదు, ఏ ప్రార్థన కూడా మారకుండా వెళ్తున్నాను నువ్వు హెచ్చించుకోవటం వల్ల నీ ప్రార్థన ఏమాత్రం కూడా అంగీకరించబడదు. కాబట్టి మనం ఏం చేయాలంటే, దూరంగా వెళ్ళాడంటే సంకరి పాపాన్ని గుర్తించాడు. ఆదాము చేసిన యొక్క పాపాన్ని బట్టి దేవుడి నుంచి దూరం అయిపోయాడు. ఈరోజు నువ్వు దూరం అయిపోతున్నావు అంటే కారణము నీలోని యొక్క పాపము, నీలోని యొక్క చెడుతనము, అవన్నీ కూడా విడిచిపెట్టుకోకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామేమో. నీ ప్రార్థన అంగీకరించబడాలంటే నువ్వు గుర్తించుకుని దేవుని యొక్క పాదాల దగ్గర మొరపెట్టినప్పుడు ఆ ప్రార్థన అంగీకరిస్తాడని దేవుని యొక్క లేఖనం మనకి సెలవిస్తుంది. రెండవదిగా మనము సంకరిక జీవితంలో రెండవది మనం ఆలోచన చేస్తే, దేవుడు సంకరిక ప్రార్థన ఎందుకు అంగీకరించాడు అన్న దాని గురించి మనం ఆలోచన చేస్తే, రెండవదిగా మనము అదే 18వ అధ్యాయం తెరిచిపెట్టుకునండి. అదే లోక సువార్త 18వ అధ్యాయము 13వ వచనం మరొకసారి మనం చదువుకుందాము. అయితే సంకరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు. చాలండి. రెండవదిగా సంకరి జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆకాశము తట్టు అయినను కన్నులెత్తడానికి చాలక అన్న దాని గురించి మనం ఆలోచన చేస్తే, తన్ను తాను తగ్గించుకున్నాడు.
రెండవదిగా సుంకరి ఏం చేశాడంటే తన్ను తాను తగ్గించుకున్నాడని దేవుని యొక్క లేఖనం మనకి సెలవిస్తుంది. సుంకరి దేంట్లోనూ కూడా హెచ్చించుకోలేదు, దేని విషయంలోనూ కూడా సుంకరి హెచ్చించుకోలేదు. కానీ ఆకాశం తట్టు కనులెత్తుడైన గాను నేనేమాత్రం అరుణు కాని ఏం చేశాడంటే తన్ను తాను తగ్గించుకున్నాడని దేవుని యొక్క లేఖనం మనకి సెలవిస్తుంది. తను తాను తగ్గించుకున్న వారికి ఏం కలుగుతుందని మనం ఒకసారి ఆలోచన చేస్తే లోకాసు వార్త 14 అధ్యాయము 11వ వచనం మనం ఒకసారి చదువుకుంటే, తను తాను హెచ్చించుకుని ప్రతి వాడును తగ్గింపబడును, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును. అంటే లేఖనం మనకి సెలవిస్తుంది, ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళు ఏమైపోతారంటే హెచ్చించబడతారు. క్రైస్తవులో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే మనము దేవుని యొక్క సన్నిధిలో తగ్గించుకుని మనం జీవించాలి. ఒకప్పుడు మనకి జీవితం ఎలాగుంది, దేవుడు ఆశీర్వదించిన కొలది ఇప్పుడు ఎలాగుందని మనం ఒకసారి ఆలోచన చేసి దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చేయాలంటే తన్ను తాను తగ్గించుకుని జీవించడం అనేది మనం నేర్చుకోవాలి. దావీదు కీర్తనకారుడు అంటున్నాడు కదా, తన యొక్క ప్రాణంతో మాట్లాడుకుంటూ ఉన్నాడు, నా ప్రాణమా యెహోవాను ఎప్పటికప్పుడు స్తుతించడం అనేది నేర్చుకోవాలి. చూడండి, దావీదు తన యొక్క ప్రాణంతో మాట్లాడుకుంటూ ఉన్నాడు. మనం ఏమైనా మాట్లాడుతున్నామా? ఎవరైనా ఏదంటే ఆ మాట మనం వినము, మరి మనం మాట్లాడుకోగలుగుతాం. కాబట్టి దేవుని సన్నిధిలో నువ్వు హెచ్చించున్నావా? దేవుని యొక్క హెచ్చించుకుంటూ వెళ్ళిపోతున్నావా? ఈ రోజు నేను అన్నం తింటున్నానని గర్విస్తున్నావా? మంచి వస్త్రాలు వేసుకుంటున్నానని గర్విస్తున్నావా? మంచి వాహనంలో తిరుగుతున్నానని గర్విస్తున్నావా? నువ్వు లేని వారి పట్ల చూసి అసూయపడుతున్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుని యొక్క సన్నిధిలో నీవు తగ్గించుకుని జీవించినప్పుడే నువ్వు హెచ్చించబడతావు. నువ్వు తగ్గించుకుని జీవించినప్పుడే నీవు దేవుని యొక్క పరీక్షలో బలంగా వాడబడతావు. దేవుని యొక్క లేఖనం మనకి సెలవిస్తుంది. దావీదు మరి ఎంత స్థాయికి ఎదిగినప్పుడు కూడా దేవుని స్తుతించడం అనేది మర్చిపోలేదు, దేవుని గణపరచడం అనేది మర్చిపోలేదు. సింహాసనంలో కూర్చున్న దావీదు అనేక మంది ప్రజలకి తీర్పరిగా ఉన్నట్టు నాయకుడు, రాజుగా నిలబడుతున్న దావీదు మరి దేవుడికి ఇచ్చిన సమయాన్ని మర్చిపోలేదు, మరి దేవునితో సహవాసము విడిచిపోలేదు. సింహాసనం దిగి వచ్చి దేవుడికి ప్రార్థన చేశాడు. ఈ లోకంలో నేను రాజునే కానీ పరలోకంలో ఉన్న రాజు ఎదురు నేను ఏపాటి వాడనని తను తాను తగ్గించుకుని జీవించడం అన్నది మనం నేర్చుకున్నాం కదా. మొదటి సమూయేలు గ్రంథం మనం ఒకసారి, 2వ సమూయేలు గ్రంథం మనం ఒకసారి వాక్యాన్ని చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 10వ వచనం మనం ఒకసారి చదువుకుంటే, అందుకు రాజు సేయూరు కుమారులారా, మీకును నాకును ఏమి పొందు, వారిని శపింపనీయుడి, దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా నీవు ఇలాగ నిందుకు చేయుచున్నావని ఎవరితో మాట్లాడుతున్నాడంటే దావీదు పక్షాన్ని నిలబడి ఉన్న వ్యక్తి అభిస్తేతో మాట్లాడుతూ ఉన్నాడు. సిమియోను అనే వ్యక్తి దావీదుని హింసించబడుతున్నాడు, దావీదుని హేళన చేస్తూ ఉన్నాడు. ఆయన మనము 7వ వచనం మనం ఒకసారి చదువుకుంటే, ఈ సిమి నరహంతుకుడా, దుర్మార్గుడా, చీపో అని ఎవరిని అంటున్నాడంటే దావీదు అంటున్నాడు. దావీదుని హేళన చేస్తూ ఉన్నాడు. దావీదుని హేళన చేస్తూ ఉన్నప్పుడు దావీదు పక్కన ఉన్న ఒక వ్యక్తి ఎవరున్నారంటే మనం 9వ వచనం మనం ఒకసారి చదువుకుంటే, సెరూయా కుమారుడైన అభిషేక్, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడిని రాజుని. ఎందుకంటే ఎంత పౌరుషం వచ్చింది ఈ వ్యక్తికి. ఒక రాజు పక్కన ఉన్న ఈ వ్యక్తి ఆ అసహ్య వెళ్తుంటే పట్టుకుపోయాడు. చచ్చిన కుక్క నా రాజును తిడతాడా అని ఒక ఆజ్ఞ, ప్రభువా ఈ వ్యక్తిని అంటే నేను చేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు మాట్లాడుతున్న మాట 10వ వచనంలో మనం వస్తే, అందుకు రాజు మాట్లాడాడు, సెరూయా కుమారులారా మీరు నాకు ఏమి పొందు అంటే విధం చూపిస్తూ ఉన్నాడు. మీకు నాకు తేడా ఏంటి దావీదు చూపిస్తున్నాడు. ప్రియులారా గమనించండి, దేవుడు మనము తెలుసుకున్న మనము ఎలా జీవించాలంటే మనకి ఒక విధం కనబడాలి. వాళ్ళ వల్లే మనం జీవించదు. వాళ్ళంటే ప్రవర్తిస్తారేమో, మనం ఏం చేస్తున్నాం తెలిసి ప్రవర్తించకూడదు. ఇక్కడ జీవించి తను తాను ఏం చేసుకుంటాడంటే తగ్గించుకుంటున్నాడు. దేవుడు ఒకవేళ శపించమని చెప్తే కనుక అది కూడా ఓకే అని దావీదు ఉన్నాడు. కాబట్టి మనం తగ్గించుకునే జీవితం మనం కలిగి ఉన్నామా? తగ్గించుకునే జీవితం మనం కలిగి ఉన్నాము. దేవుని సన్నిధిలో
దావీదు ఒక రాజు స్థాయిలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి తిడుతూ ఉంటే, ఒక రాజునైనా నన్ను నువ్వు ఇలా తిడుతున్నావని తన యొక్క దగ్గర ఉన్న వ్యక్తులకి, సైనికులకి ఆజ్ఞించి వెంటనే చంపించాలి. ఆ స్థాయిలో ఉన్న రాజు ఏం చేస్తున్నాడంటే తగ్గించుకుని జీవిస్తున్నాడని మనకి ఇక్కడ లేఖనం మనకి సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, మనము దేవునికి సన్నిధిలో తగ్గించుకుని జీవించాలి. మోసే నాయకుడు కూడా దేవునికి ఎదుట తగ్గించుకుంటున్నాడు. మనం ఒకసారి నిర్గమకాండం 3వ అధ్యాయానికి ఒకసారి వస్తే, నిర్గమకాండం 3వ అధ్యాయం, నిర్గమకాండం 3వ అధ్యాయం 11వ వచనం మనం ఒకసారి చదువుకుంటే, అందుకు మోసే నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలులను ఐగుప్తుల నుండి తోలిపోవుటకు ఎంతటి వాడిని దేవునితో అంటున్నాడు. మోసే నాయకుడు దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతున్నప్పుడు మరి మోసే నాయకుడు ఒక గర్వించవచ్చు. నిజ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కాబట్టి, నేను గొప్ప నాయకుడుగా నేను చేస్తున్నాడు కాబట్టి వెళ్తాను ప్రభు, ఇది నా వల్ల సాధ్యపడుతుంది. ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా నువ్వు ఎన్నుకోలేదు, నన్ను ఎన్నుకున్నావంటే నాలో ఒక మ్యాటర్ ఉంది అని మోసే నాయకుడు ఏమైనా అనుకున్నాడంటే లేదు. ఒక పగించినప్పుడు ఇది నా రాజ్యం అనుకుని గచ్చేమిటి లోకంలో సేవకుడు ఒక పని అప్పగించినప్పుడు సంగతున్నారు. అప్పటికి వాళ్ళు ఎవరు చెప్పారంటే నాలో ఉంది, అందుకే నా వల్ల సాగుతుంది కాబట్టి నేను ఎంత అంటే అంత. నువ్వు గర్వించి వెళ్ళావంటే దేవునికి అహంకారాన్ని అణిచివేస్తాడు. నువ్వేం చేయాలంటే ఏదైనా నీకు పని అప్పగించినప్పుడు మనము దేవునికి సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ పని నాకు అప్పగించావు, సేవకుడు ద్వారా ఈ పని నాకు అప్పగించావు, ఇది నేను చేయగలనా, ఇది నా వల్ల సాధ్యపడుతుందా, అక్కడ నేను నిలబడగలనా, అక్కడ నేను చేయగలనా అని మనం పరీక్షించుకుని దేవుని యొక్క సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా నువ్వు చేయగలవని దేవుడు అంటాడు. గిద్యోను అలాగే ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు గిద్యోనుతో. దేవుడు మాట్లాడుతున్నప్పుడు గిద్యోను అంటున్నాడు, ఏమనంటున్నాడంటే, అయ్యా ఈ మనిషి గోత్రంలో నా కుటుంబం ఏపాటిదని అన్నప్పుడు తను తాను తగ్గించుకుని జీవించాడని న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం కదా. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం, గిద్యోను యొక్క తగ్గింపు జీవితాన్ని చూస్తూ ఉన్నాము. దేవుడు గిద్యోనుతో మాట్లాడుతున్నప్పుడు గిద్యోను చెప్పబడుతున్న మాటలు ఏంటంటే, దేవునికి ఎదుట మనిషి గోత్రంలో నా కుటుంబము యాపాటిది చిన్నది అన్నట్టుగా తను తాను తగ్గించుకుని ఉన్నాడని దేవుని యొక్క లేఖనం మనకి సెలవిస్తుంది. కాబట్టి నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఎలా ఉండగలుగుతున్నావు? దేవుని యొక్క సన్నిధిలో నువ్వు తగ్గించుకుని జీవించగలుగుతున్నావా? దేవుని యొక్క సన్నిధిలో నిన్ను తగ్గించుకుని జీవించగలుగుతున్నావా? 6వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం మనం ఒకసారి చదువుకుంటే, అతడు చిత్తము నా ఏలువాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షించగలను? నా కుటుంబము మనిషి గోత్రములో ఎన్నిక లేనిది, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనే ఉన్నానని ఆయనతో చెప్పను. మరి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఈ గిద్యోను హెచ్చించుకున్నాడా, గర్వించాడా అంటే లేదు. దేవుని సన్నిధిలో తన కుటుంబము, తన యొక్క జీవితము దేవుని ఎదుట పెడుతున్నాడు. నా యొక్క జీవితము యాపాటిది, నా కుటుంబము మనిషి గోత్రములో యాపాటిది, ఎన్నిక లేనిది కదా, అయినప్పటికీ నన్ను ఎన్నుకుంటున్నావు, నేను చేయగలనా అన్నప్పుడు నీవే చేయగలవని దేవుడు గిద్యోన్ని బలంగా వాడుకున్నాడు. మోసే నాయకుడు కూడా అలాగే అంటున్నాడు, దేవుని ఎదుట, పాదాల ఎదుట. నిర్గమకాండం మనం చదివే కదా ఇందాక 3వ అధ్యాయంలో దేవుడు మోసతో మాట్లాడుతున్నప్పుడు, నువ్వు వెళ్ళు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తోడుకు రావడానికి నేను ఎన్నుకుంటున్నాను, నువ్వు వెళ్ళు అన్నప్పుడు మరి మోసే నాయకుడు అంటున్నాడు, నా జీవితం ఏపాటిది, నేను మాట మాన్యం గలవాడిని కదా, ఐగుప్తు ప్రజలను విడిపించడానికి నాకు బలం సరిపోదు కదా అని దేవుని ఎదుట మరి తను తాను తగ్గించుకుంటే నేను నీకు తోడుగా ఉంటానని ఇలా అంటున్నాడు. దావీదు కొన్ని సందర్భంలో యుద్ధానికి వెళ్తున్నప్పుడు కూడా కొన్ని సందర్భంలో ప్రార్థన చేశాడు. కొన్ని సందర్భంలో ప్రార్థన చేస్తున్న 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో సమస్తాన్ని కోల్పోయినటువంటి దావీదు, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దావీదు పైన రాళ్ళు విసురుతున్నప్పుడు ధైర్యం తెచ్చుకుని దేవుని ఎదుట పాదాల దగ్గర ప్రార్థించి, అమాలేకీ ప్రజలందరూ కూడా నా భార్యను, నా బిడ్డను, నాకున్న సమస్తం అంతా కూడా తీసుకువెళ్ళిపోయారు, నా ఎదుట సహాయం పొందుకున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నా పైన రాళ్ళు విసరడానికి ప్రయత్నం చేస్తే నీ ఎదుట తిరిగి నేను ధైర్యం కలిగి ప్రార్థన చేస్తున్నాను, నేను యుద్ధానికి వెళ్తున్నాను, నాకు సహాయం చేయగలవు అంటే దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు వెళ్ళు అని చెప్పాడు. చూద్దాం మాట 1 సమూయేలు గ్రంథము. దావీదు తన దేవుడైన
దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. చదవండి. పిమ్మట దావీదు ఎప్పుడెళ్తామని ఎన్నో వచ్చిన చదువుకుందాం ఒకసారి. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందా అని యెహోవా యొద్ద దావీదు ఏం చేశాడంటే విచారణ చేయగా దేవుడు ఇస్తున్న సమాధానము, యెహోవా తరుము నిశ్చయంగా నీవు వారిని కలుసుకుని తప్పగా నీ వారందరిని దక్కించుకుందువని సెలవిచ్చును. మన 19వ వచనము 18వ వచనం ఒకసారి చదువుకుందాము. 17వ వచనము. దావీదు సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరునాటి సాయంత్రం వరకు వారిని హతము చేయించుండగా ఒంటిల మీద ఎక్కువ పారిపోయి 400 మంది యవనులు తప్ప తప్పించుకుని వాడు ఒక్కడను లేకపోయెను. ఇలాగున దావీదు అమాలేకులు దోచుకుపోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన 2 భార్యలను రక్షించును. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకుపోయిన దానంతటిలో కొద్దిగా ఏది కూడా తక్కువ కాకుండా దావీదు సమస్తము రక్షించుకున్నాడు, సమస్తం కూడా దక్కించుకున్నాడు. దేవుని యొక్క లేఖనం బట్టి మనం చూస్తున్నాము. ప్రియులారా, ఎలా ఎందుకు రక్షించుకోగలిగాడు, ఎందుకు చేయగలిగాడంటే తన్ను తాను తగ్గించుకున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో తన్ను తాను తగ్గించుకుని దేవుని ఎదుట ప్రార్థించుకున్నప్పుడు ఏం చేశాడంటే తన మొత్తం సమస్తము దక్కించుకున్నాడు. దేవుని యొక్క లేఖనం మనకి సెలవిస్తుంది. వీళ్ళు ఏమైనా లేనుంటూ వారా, వీళ్ళు ఏమైనా పేరు పొందలేనుంటూ వారంటే మోస్ట్ పేరుగా ఉన్న వ్యక్తులు మోసాయికుడు, గిద్యోను, దావీదు, వీళ్ళు ఏమంటూ వారా దేవుడు వీళ్ళని ఏర్పరచుకున్న దేవుడు స్థాయిలో కూడా వీళ్ళు ఎలా ఉన్నారంటే తన్ను తాను తగ్గించుకున్నారు. సుంకరి చేసిన రెండో ప్రార్థన ఏంటంటే తన్ను తాను తగ్గించుకుని ప్రార్థన చేశాడు. కాబట్టి హెచ్చించబడ్డాడు. దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో హెచ్చించబడతాం. మనము సమస్తము మనం హెచ్చించబడతాము ఎక్కడ మనం తగ్గించుకుంటే, దేవుని యొక్క సన్నిధిలో మనం తగ్గించుకుంటే. కాబట్టి ప్రియులారా, మనము జ్ఞాపకం చేసుకున్న ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో మనము తగ్గించుకుని జీవించడం అనేది, తగ్గించుకుని ప్రార్థన చేయడం అనేది మనం నేర్చుకుందాము. 3వ అనుభవం చెప్పిన అంశం ముగింపు నేను తీసుకొస్తాను. అదే లోక సువార్త 18వ అధ్యాయం 13వ వచనంలో మనం ఒకసారి చదువుకుందాము. లోక సువార్త 18. అయితే సొంకరి దూరంగా నిల్చుడి ఆకాశం వైపు కన్నులెత్తుటకైన ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపునైనను కరుణించమని పలికిను. 3వదిగా చేస్తున్న ప్రార్థన ఏంటంటే ఈ పాపులను ఒప్పుకుంటున్నాడు. 3వదిగా ఒప్పుకుంటున్నాడు దేవుని యొక్క సన్నిధిలో. మరి ఒప్పుకుని ప్రార్థన చేయగలుగుతున్నావా? ఒప్పుకుని ప్రార్థన మనం చేయగలిగినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనము స్థిరుతులుగా ఉంటాము, బలమైన జీవితం కలిగి ఉంటాము. ఒప్పుకోలేనప్పుడు నువ్వు ఎంతవరకు కూడా నీ నోటుతో ఒప్పుకోలేనప్పుడు ఆశీర్వాదాన్ని ఎంత మాత్రం కూడా నువ్వు చూడలేవు. రోమపత్రిక 10వ అధ్యాయం ఒకసారి చూస్తే, రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం మనం ఒకసారి చదువుకుంటే, ఏమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వాసించినడ నీవు రక్షించబడతావు. ఈ సుంకరి రక్షించబడ్డా లేకపోతే దూరం అయిపోయాడా? రక్షించబడ్డాడు. దేవుని యొక్క సన్నిధిలో మనం రక్షించబడాలంటే మనం ఏం చేయాలంటే మన నోటితో మనం ఒప్పుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో మన నోటితో మనం ఒప్పుకోవాలి. క్రీస్తు నిజదేవుడు, మృతుల్లో నుండి లేచినవంటూ వాడే మనం ఒప్పుకుని మన యొక్క సాక్ష్యం నిలబెట్టుకున్నప్పుడు మనం ఏమవుతామంటే రక్షించబడతాము, దీవించబడతాము. ఒక గుడ్డివాడు యేసుక్రీస్తుని తెలుసుకుని మరి ఈయన దగ్గరే మనకు రక్షణ కలుగుతుంది, ఈయన దగ్గరే మనకి సమాధానం కలుగుతుంది, ఈయన నాకు సహాయం చేయగలడని విని మరి యేసుక్రీస్తుని ఎంత మాత్రం కూడా విడిచిపెట్టకుండా మరింత బిగ్గరగా కేక వేసి తమ యొక్క జీవితాన్ని రక్షించుకున్నాడు, తమ యొక్క జీవితాన్ని బలపరుచుకున్నాడని దేవుని యొక్క లేఖనం మనకి సెలవిస్తుంది. చూద్దాము. మార్కు సువార్త 10వ అధ్యాయము. మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచనం మనం ఒకసారి చదువుకుంటే, 47 ఈయన నజరేయుడు యేసు అని
వాడు విని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయు మొదలుపెట్టెను. ఊరుకుండమని అనేకులు వారిని గద్దించిరు గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరింత దగ్గరగా ఎక్కువగా కేకలు వేస్తాడని మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. అంటే ఈయన నజరేయుడు యేసు అని వాడు విని అంటే ఎవరంటే ఒక గుడ్డివాడు విని యేసుక్రీస్తు ప్రభు వారు ఆ త్రోవంట వెళ్తున్నారని గ్రహించి మరి ఏమని గ్రహించాడంటే ఈ గుడ్డివాడు యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని తెలుసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు అనేక మందిని స్వస్థపరిచాడు, అనేక మందిని బలపరిచాడని ఒక గ్రహింపు ఈ గుడ్డివాడు తెలుసుకున్నాడు, ఇదివరకే తెలుసుకున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు త్రోవంట వెళ్తున్నప్పుడు ఏం చేశారంటే అక్కడ ఉన్న ప్రజల్ని అడిగాడు ఏంటి అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్తున్నారన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్తున్నాడని విని గ్రహించి కేకలు వేయడం మొదలుపెట్టాడు, దావీదు కుమారుడు నన్ను కరుణించమని. అయితే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఏం చేశారంటే గద్దించి మేము అన్ని ఉండి కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని మేము చూడలేకపోతున్నాము, ఆయన చేరుకోలేకపోతున్నాము, ఒడ్డువాడే ఉండి నీవు కేకలు వేస్తున్నావు, నీ ప్రార్థన ఆలకిస్తాడేటని గద్దించారంట. ఆ వ్యక్తిని గద్దించి ఊరుకోమంటే ఆ గద్దింపుకి వాడు భయపడ్డాడంటే లేదు. ఈరోజు మనము గ్రహించండి, ఈరోజు అన్యులు చేసిన గద్దింపులకి, అపవాదు చేసిన గద్దింపులకి మనం ఏమైపోతున్నామంటే భయపడిపోయి లోడైపోయి ప్రార్థించడం మానేస్తూ ఉన్నాం. మనం కొన్ని గద్దింపులకి మనం ఏం చేస్తున్నామంటే ప్రార్థన చేయడం మానేస్తూ ఉన్నాము. దైవ సేవకుడు నోటి నుంచి వచ్చే మాటలు గద్దింపు నువ్వు సరిదిద్దుకోలేకపోతున్నాం. మనము ఎవరో ఏదో అన్నారని ఆ గద్దింపులకి మనం భయపడిపోయి మనం ప్రార్థన చేయడం మానేస్తాము. శ్రమలు వచ్చినాయని మనం ప్రార్థన చేయడం మానేస్తాము. అది గుడ్డివాడికి ఏ సహాయం లేదు, ఎవరు కూడా ఈ గుడ్డివాడికి సపోర్ట్ చేయడం లేదు, ఎవరు కూడా గుడ్డివాడికి అండగా నిలిచేలేరు. కానీ వాడు ఏమనుకున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు వారు మరి నన్ను దాటి వెళ్ళిపోతే కనుక నా యొక్క జీవితంలోకి ఎప్పటికీ స్వస్థత అనేది ఉండదు అని గ్రహించి వాళ్ళు ఎంత గద్దించినా కానీ మీ గద్దింపులకి నేను లోబడని మరీ ఎక్కువగా మొరపెట్టడం అనేది మనం చూస్తూ ఉన్నాము. మరి ఎక్కువగా దావీదు కుమారుడు నన్ను కరుణించమని ఎక్కువగా ప్రాధేయపడ్డాడు. అంటే ఈ గుడ్డివాడు తెలుసుకున్నది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే తప్ప మరొకరు నన్ను రక్షించలేరు. కాబట్టి నువ్వు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు మాత్రమే నన్ను రక్షించగలవు అని ప్రార్థన చేయగలుగుతున్నావా? లేదండి నేను ట్యాబ్లెట్ వేసుకుంటే నాకు స్వస్థత వస్తుందని కొంతమంది అంటూ ఉంటారు. ట్యాబ్లెట్ ద్వారా స్వస్థత వస్తుంది, అది కూడా దేవుడు చేస్తున్న సహాయాన్ని బట్టి, అంతేగాని దీనివల్లే స్వస్థత అవుతుందని మేము ఎంత మాత్రం కూడా గ్రహించకూడదు. 12 సంవత్సరాలు బాధపడుతున్న ఒక స్త్రీ, రక్తస్రావ స్త్రీ, ఎన్నో ట్యాబ్లెట్లు వాడుంటుంది, ఎన్నో ఆయుర్వేద మందులు వాడుంటుంది, ఎన్నో హాస్పిటల్ తిరిగింది. అయితే ఆమె స్వస్థత పొందుకుందంటే లేదు. ఎవరి దగ్గర స్వస్థత పొందుకుంది? యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు బతుకున్నారని తెలిసి ఆ యొక్క చెంగును వస్త్రమును ముట్టుకుంటే నేను స్వస్థత పొందుకోగలను. చూడండి ఆమెలో ఉన్న విశ్వాసము. యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడితే స్వస్థత ఉంది అనుకోలేదు ఆమె. నా తలను చేసి ప్రార్థన చేస్తేనే స్వస్థత వస్తుంది అనుకోలేదు ఆమె. యేసుక్రీస్తు ప్రభు వారు నన్ను చూడకపోయినా పర్వాలేదు, నువ్వు వెనక వెళ్ళి ఆయన వస్త్రాలను ముట్టుకుంటే చాలు, ఖచ్చితంగా నేను స్వస్థత పొందుకుంటాను. కాబట్టి ప్రియులారా, నమ్మకంతో ప్రార్థన చేయగలుగుతున్నాము నువ్వు దేవుని యొక్క సన్నిధిలో. ఈ సుంకరిక ప్రార్థన మనము గ్రహించాం కదా, 3 అనుభవాలు మనం తెలుసుకున్నాము. మొదటి అనుభవం, సుంకరి ఎలా ప్రార్థన చేశాడు? దూరంగా వెళ్ళి ప్రార్థన చేసి తన యొక్క పాపాన్ని బట్టి. రెండవది తను తాను తగ్గించుకుని ప్రార్థన చేశాడు. మూడవది ఒప్పుకున్నాడు దేవుని యొక్క సన్నిధిలో, నీవు మాత్రము నన్ను రక్షించగలవు, మరొకరు నన్ను రక్షించలేరు. కాబట్టి ఈ పరిచయుడు, ఈ సుంకరి, ఈ ఇద్దరు ప్రార్థనలు మనము తెలుసుకున్నాం కదా. పరిచయుడు ఎలా చేశాడంటే ప్రార్థన తన్ను తాను హెచ్చించుకుని ప్రార్థన చేశాడు. ఈ సుంకరి అయితే తన్ను తాను దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకున్నాడు. ఎలా సమర్పించుకున్నాడంటే నీ ఎదురు నిలవడానికి కూడా నేను అర్హును కానీ పాపాన్ని బట్టి దూరంగా వెళ్ళి ప్రార్థన చేశాడు. నీ ఎదుట కన్నులెత్తి ప్రార్థన చేయడానికి కూడా అర్హును కానీ తన్ను తాను తగ్గించుకుని ప్రార్థన చేశాడు.
నీ ఎదుట రక్షణ దొరుకుతుందని తాను నోటితో ఒప్పుకుని ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధిలో మన ప్రార్థనకి సమాధానం రావాలంటే మనం ఎలా ప్రార్థన చేయాలన్నది మనం నేర్చుకున్నాం. బట్టి అలాంటి యొక్క ప్రార్థన అనుభవం కలిగి మనము జీవించినప్పుడు దేవుడు మన యొక్క ప్రార్థనలు బలపరుస్తాడు, అంగీకరిస్తాడు. దేవుడు తన మాట తన వినికిలో దీవించాడు గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం.